ఈరోజు సెషన్లో స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి పాజిటివ్ ర్యాలీ కనపడింది కదా. ఎందుకు ఇంతలా పెరిగాయి, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, అండ్ ఇక్కడతోని మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి రిస్క్లన్నీ తొలగిపోయినట్టేనా, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక క్వాలిటీ స్టాక్ కొత్త బిజినెస్లోకి అయితే ఎంటర్ అవుతున్నది. సో దాని గురించి స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకుందాం. దీంతో పాటు మనకి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. అండ్ వీటితో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 628 పాయింట్స్ పెరిగి 77,537 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 153 పాయింట్స్ పెరిగి 24,231 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.45% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మార్నింగ్ నుంచి మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నిన్న నైట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బాగానే ఒక్కసారి పెరిగాయి కదా. సో వీటన్నిటికీ రీజన్ ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ బాండ్ డీల్స్ భయంకరంగా పెరిగిపోయాయని చెప్పేసి. సో దీని తర్వాత నిన్న నైట్ యుఎస్ ట్రెజరీ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందంటే వీళ్ళు బాండ్ బైబ్యాక్ చేస్తారు కదా. ప్రీవియస్ గా బాండ్ బైబ్యాక్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని యుఎస్ ట్రెజరీ డబుల్ చేసేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు $2 బిలియన్ బాండ్ బైబ్యాక్ చేస్తారని చెప్పుంటే దాన్ని ఇప్పుడు $4 బిలియన్ కి పెంచేయడం జరిగింది. సో యుఎస్ ట్రెజరీ స్ట్రాంగ్ గా బాండ్ బైబ్యాక్ చేసినట్లయితే మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుంది కదా. సో దాంతో మనకి యుఎస్ డాలర్ కొంత వీక్ అయింది. సో ఓవరాల్ గా వీటన్నిటి వలన మనకి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరిగాయి. దీంతో ఒక్కసారి మనకి మార్కెట్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ కానుందా, మార్కెట్స్ పెరిగిపోతాయా, గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిపోతాయా అంటే అటువంటి ఛాన్స్ యాజ్ ఆఫ్ నో కనపడట్లేదు. దీనికి కారణం నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా మీరు చూసారనుకోండి, క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్మోస్ట్ $93 టచ్ చేసాయి. దీనికి కారణం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్. ఆల్రెడీ యుఎస్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ కొనసాగుతున్నాయి కదా. ఈయనేంటంటే ఇప్పుడు ఇరాన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని కూడా కొలాప్స్ చేసే విధంగా నేనైతే డిసిషన్ తీసుకుంటాను, వాళ్ళని ఫైనాన్షియల్లీ చాలా ఇంపాక్ట్ చేయబోతున్నానని చెప్పి ఈ ట్వీట్ అయితే చేశారు. ఇక పైన ఏదైనా కంట్రీ ఇరాన్ తో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా కూడా అటువంటి కంట్రీస్ పైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ రావడం జరిగింది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య టెన్షన్స్ తగ్గకపోగా రోజు రోజుకి ఇలా పెరిగిపోతుండడంతో మనకి క్రూడ్ ఆయిల్ ధరలు అయితే ఆల్మోస్ట్ $90 పైకే రీచ్ అయిపోయి. వీటితో పాటు మనం మాట్లాడుకోవాలంటే నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ కూడా వచ్చాయి. దీనిలో మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అయితే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ పెరిగే ఉన్నది, ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో రేట్ హైక్ రిలేటెడ్ గా డిసిషన్ అయితే తీసుకోవాలని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యుఎస్ ఫెడ్ కనుక రేట్ హైక్ తీసుకుందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ పైన పడుతుంది. దీంతో పాటుగా మన ఆర్బీఐ మీటింగ్ మినిట్స్ కూడా వచ్చాయి. దీనిలో ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఎకానమిక్ కండిషన్ మనం చూసినట్లయితే కొన్నాళ్ళలోని మనకి ఇండియాలోని కూడా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. పెరిగినట్లయితే ఈ ఇయర్ ఎండ్ కల్లా ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఈ క్రూడ్ ధరలు ఇంతలా పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా. ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ పైన అయితే పడుతుంది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే Q1 నెంబర్స్ బాగా రాబట్టి మనం మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు పెరిగినటువంటి క్రూడ్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపెనీస్ ఎండ్ యూజర్ కి ఎలా పాస్ ఆన్ చేస్తాయన్నది మనం చూడాలి. కరెక్ట్ గా పాస్ ఆన్ చేస్తే ఓకే, పాస్ ఆన్ చేయలేకపోయారు అనుకోండి Q2 నెంబర్స్ కొంత వీక్ గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అదే జరిగితే మార్కెట్ లో మనకి కొంత ప్రెషర్ కనపడచ్చు. అందుకనే ప్రెసెంట్ ఇప్పుడు పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అన్నది మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తగ్గుతాయి అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఆదిత్య బిర్లా క్యాపిటల్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. వీళ్ళు రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్ కన్నా ముందు మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ కొన్నాళ్ళ నుంచి మన ఛానల్లోని ఆస్క్లో కావచ్చు, డిఎంఎస్లో కావచ్చు ఆదిత్య బిర్లా క్యాపిటల్ రిలేటెడ్గా మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడడం, కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ, ఆ టైంలో స్టాక్ కూడా అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతుందని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడాం కదా. యాక్చువల్లీ దాని తర్వాత ఏంటంటే ఈ కంపెనీ యొక్క న్యూ ఎండీగా విశాఖ మూల్య గారిని ఎప్పుడైతే అపాయింట్ చేశారో అక్కడి నుంచి కంపెనీలోని బిగ్ చేంజ్ అయితే ఎవరు తీసుకొచ్చారు. దాంతో కంపెనీ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేసింది. ఈవెన్ స్టాక్ లో కూడా మనకి లాస్ట్ 2 years లో చూసినట్లయితే చాలా మంచి రికవరీ చూసాం. దీని తర్వాత ఈ కంపెనీ గురించి ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు గోల్డ్ లోన్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 3 years లోని 1000 బ్రాంచెస్ ఈ గోల్డ్ లోన్ బిజినెస్ గురించి
నుంచి ఓపెన్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. గోల్డ్ లోన్ బిజినెస్ అయితే మన ఇండియాలో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. సో ఆ పోర్ట్ఫోలియోని కూడా యాడ్ చేసుకున్నట్లయితే వీళ్ళ బిజినెస్ లోని నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ అయితే చూడొచ్చు అన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. డెఫినెట్ గా వీళ్ళు ఆల్రెడీ బాగానే గ్రో అవుతున్నారు. గోల్డ్ లోన్ బిజినెస్ రిలేటెడ్ ఏదైతే ఈ అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటున్నారో దాని ద్వారా ఇక్కడి నుంచి గోల్డ్ లోన్ బిజినెస్ ని కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేసుకోగలిసినట్లయితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో అది కంపెనీకి అయితే పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు వాల్యుయేషన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు స్టాక్ అయితే బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అయ్యేది. బట్ రీసెంట్ గా స్టాక్ బాగా ర్యాలీ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్ పార్ వాల్యుయేషన్ లో అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి గ్రోత్ కనుక స్ట్రాంగ్ గా డెలివర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అది కంపెనీకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే స్టాక్ ఆఫ్ ది డే లోని షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్ మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి ప్రెసెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి. ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మరొక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఫస్ట్ థింగ్, లాస్ట్ 10 days లోని మన కంట్రీలోని షుగర్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 20% పెరిగినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్ గా 52 రూపీస్ ఉంటే షుగర్ ప్రైస్ అది ఇప్పుడు 62 రూపీస్ కి పెరిగిందని. దట్టు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్ కూడా భయంకరంగా పెరుగుతుంది. అండ్ డిమాండ్ కి తగినట్టుగా సప్లై కూడా లేకపోవడంతో మరింత పెరగచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతో గవర్నమెంట్ కూడా ఇప్పుడు షుగర్ ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగి షుగర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. బల్క్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర షుగర్ స్టాక్ 15 days మాత్రమే ఉండాలని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఈ రూల్ ని 30th November వరకు కూడా గవర్నమెంట్ కొనసాగించబోతుంది. ఎందుకంటే ఈ టైంలో ఫెస్టివల్ సీజన్ స్ట్రాంగ్ గా రాబోతున్నది కాబట్టి అప్పుడు షుగర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ షుగర్ అవైలబిలిటీ తగ్గింది కదా. అవైలబిలిటీ తగ్గి కన్జంప్షన్ పెరిగితే ఏమవుతుంది, ప్రైస్ మరింత పెరగచ్చు. కాబట్టి గవర్నమెంట్ అయితే ఈ రకమైన డిసిషన్ తీసుకోవడం జరిగింది. షుగర్ రిలేటెడ్ గా ఈ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే షుగర్ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో లేదా చేద్దాం అనుకుంటున్నారో ఒక రిస్క్ అయితే గుర్తుపెట్టుకోండి. షుగర్ కంపెనీస్ మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. షుగర్ ప్రైస్లు పెరిగినప్పుడు స్టాక్స్ ఏ విధంగా అయితే పెరుగుతాయో షుగర్ ప్రైస్ పడినప్పుడు స్టాక్స్ లో కూడా అంతే ప్రెషర్ మనం చూస్తాం. సో అందుకని ఎవరైతే కరెక్ట్ టైంలో ఎగ్జిట్ తీసుకోగలరో వాళ్ళు మాత్రమే ఇటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎస్బీఐలోని బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి కదా. ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే అందులో మినిమం బ్యాలెన్స్ అది కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అది ఉండదు. ఇది ఏంటంటే జనరల్లీ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ని ఎస్బీఐ అయితే ఆఫర్ చేస్తుంది. ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ రిలేటెడ్గా ఇంపార్టెంట్ చేంజ్ అయితే వచ్చింది. ప్రీవియస్గా మనకి ఎలా ఉండేది, ఈ అకౌంట్ ఏటీఎం కార్డు యూజ్ చేసి మనం క్యాష్ విత్డ్రా చేసాం అనుకోండి, 4 times వరకు మనకి ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ఫ్రీ, దాని తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తే ఛార్జెస్ వేసేవారు కదా. ఇప్పుడు దీని రిలేటెడ్గానే ఒక ఇంపార్టెంట్ చేంజ్ తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా 4 times మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే దానిపైన ఎటువంటి ఛార్జెస్ వేయరు. కాకపోతే ప్రీవియస్గా ఏంటంటే మీరు ఓన్లీ ఏటీఎం కార్డు యూజ్ చేసి విత్డ్రా చేసినట్లయితేనే దాన్ని మనకి ట్రాన్సాక్షన్ కింద చూసేవారు. అదే మీరు ఏఈపీఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని యూజ్ చేసి బయోమెట్రిక్ ద్వారా అది క్యాష్ విత్డ్రా చేస్తే దాన్ని ఈ ట్రాన్సాక్షన్లోకి అయితే లెక్క వేసేవారు కాదు. కానీ ఇప్పుడు వాటిని కూడా దీనిలోకి ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే మీరు ఏటీఎం కార్డు యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసిన, ఏఈపీఎస్ యూజ్ చేసి విత్డ్రాల్స్ అవి చేసినా కూడా దాన్ని ఒక ట్రాన్సాక్షన్ కింద అయితే పరిగణిస్తారు. సో మీరు మాక్సిమం మంత్లీ 4 ఫ్రీ ట్రాన్సాక్షన్స్, అంటే ఏటీఎం యూజ్ చేసిన, ఏఈపీఎస్ యూజ్ చేసినా కూడా 4 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, 2 కలిపి. సో దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చేసి ఏమైనా విత్డ్రాల్ కనుక చేశారనుకోండి, దానిపైన పర్ ట్రాన్సాక్షన్కి మీకు 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జెస్ పడబోతున్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఏఈపీఎస్ యూజ్ చేసినా, ఏటీఎం యూజ్ చేసి విత్డ్రాల్ చేసినా కూడా ఈ ఛార్జెస్ 4 ఫ్రీ అయిపోయిన తర్వాత ఛార్జెస్ అయితే పడతాయి. అదర్ దెన్ దట్ ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నా, అంటే యూపీఐ యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నా లేదా డిజిటల్ ట్రాన్స్ఫర్లు అవి చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ యూజర్స్కి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వస్తున్నది. యాక్చువల్లీ ఒక పర్సన్ తన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు? ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మ్యాక్సిమం 9 సిమ్ కార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. దాని తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకు ప్రీవియస్గా పెనాల్టీ అయితే పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అసలు 9 సిమ్ కార్డ్స్ ఒకవేళ ఒక పర్సన్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే అతనికి కొత్త సిమ్ కార్డే ఇష్యూ చేయకూడదని చెప్పేసి టెలికాం ఆపరేటర్స్ని ఆదేశించినట్లుగా August 24th నుంచి ఈ రూల్ అయితే అమలు చేయబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి ఏం చేస్తాయంటే టెలికాం ఆపరేటర్స్ అందరూ కలిపి టెలికాం డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఆ వ్యక్తి పేరు మీద 9 సిమ్ కార్డ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. చూసుకున్న తర్వాత ఒకవేళ 9 సిమ్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే నెక్స్ట్ కొత్తగా అతనికైతే సిమ్ కార్డ్ అయితే ఇష్యూ చేయరు. సో ఆల్రెడీ ఎవరి దగ్గరైనా 9 సిమ్ కార్డ్స్ ఉంటే ఆ డేటాను కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి మెసేజ్లు అవి పంపాలన్నట్టుగా గవర్నమెంట్ ఆదేశించిందని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. బట్ 9 సిమ్ కార్డ్స్ అంటే మాక్సిమం ఒక పర్సన్ ఎవరైనా సరే ఇండివిజువల్ 9 కన్నా ఎక్కువ తీసుకోలేరు కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ మార్కెటింగ్ కంపెనీస్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు ఇండివిజువల్గా ఎటువంటి నెంబర్స్ అవి తీసుకుని ఫోన్లు అవి చేస్తుంటారు కదా, మైట్ బి దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు.
నెక్స్ట్ గూగుల్ వాళ్ళు వాళ్ళ పిక్సెల్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని 2027 కల్లా కూడా చైనా నుంచి కంప్లీట్ గా మూవ్ చేయాలని చూస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే చైనాలో వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ ని తగ్గించుకుని అదర్ కంట్రీస్ కి వీళ్ళ ప్రొడక్షన్ మూవ్ చేయాలనుకుంటున్నాయి. దాని ద్వారా రిస్క్ తగ్గించుకుందాం అని చెప్పి, ఎందుకంటే యూఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ అవి చూస్తున్నాం కదా. సో దాంతో కొంతవరకు ప్రొడక్షన్ ని బయటకు తీసుకెళ్లాలని చెప్పి గూగుల్ అయితే ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా వీళ్ళు 2 కంట్రీస్ ని ఆప్షన్ గా చూస్తున్నాయి. ఒకటి మన ఇండియా, 2 వియత్నాం. ఈ 2 కంట్రీస్ ని అయితే ఆప్షన్ గా చూస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు గూగుల్ ప్రొడక్షన్ ని చైనా బయటకు మూవ్ చేసి మన ఇండియాకి గానీ తీసుకొచ్చినట్లయితే అది మొబైల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి డిక్సన్ తో పాటుగా అదర్ కంపెనీస్ ఏవైతే వర్క్ చేస్తుంటాయో ఆ అన్ని కంపెనీస్ కి కూడా బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ 299 బేస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా తీసేశారు కదా. అది తీసిన తర్వాత జియో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఒక ప్రియారిటీ ప్లాన్ ని తీసుకొచ్చారు. అది గానీ తీసుకున్నట్లయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచాం 1 year వరకు అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు సిటీ వాళ్ళ కాన్ఫరెన్స్ లోని వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ 299 బేస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే రిమూవ్ చేయట్లేదని చెప్పేసి వోడాఫోన్ ఐడియా వాళ్ళు చెప్పినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వోడాఫోన్ ఐడియా ఈ 299 బేస్ ప్లాన్ ని తీయలేనట్లయితే చాలా మంది ఎయిర్టెల్ యూజర్స్, అంటే ఎస్పెషల్లీ బేస్ ప్లాన్ యూజ్ చేసేటువంటి యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జియోకి గానీ వోడాఫోన్ ఐడియాకి గానీ మూవ్ అవ్వచ్చు. కాబట్టి ఈ కంపెనీస్ కి అది బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ దీని వలన కొంతవరకు ఎయిర్టెల్ వాళ్ళపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సెబీ రీసెంట్ గా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అయితే ఇంప్లిమెంట్ చేసింది కదా. సో ఆ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఇంప్లిమెంట్ చేసిన టైంలో యాక్చువల్లీ కొన్ని అన్యూజ్డ్ ప్యాటర్న్స్ అయితే జరిగాయి. దీనివల్ల కొన్ని కంపెనీస్ అయితే మ్యానిపులేట్ చేసి గెయిన్స్ అయితే సంపాదించాయని చెప్పి సెబీ గుర్తించడం జరిగింది. ఈ ఈవెంట్ ఆగస్ట్ 13th రోజు జరిగింది. దీనిలోని టోటల్ గా సెన్సెక్స్ లోని 3 స్పైక్స్ అయితే జరిగినట్టుగా సెబీ అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని ద్వారా కాప్థాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అండ్ అలాగే మాన్సీ షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఈ విధంగా రాంగ్ఫుల్ గెయిన్స్ అయితే సంపాదించినట్టుగా గుర్తించడంతో వీళ్ళపైన సెబీ అయితే యాక్షన్ తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేసింది. 2 కంపెనీస్ ని కూడా సెక్యూరిటీ మార్కెట్స్ లోని పార్టిసిపేట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా అండ్ ఫ్యూచర్ ఆర్డర్స్ వరకు కూడా క్యాష్ సెగ్మెంట్ లోని ఈ 2 ఎంటిటీస్ కూడా పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్ళపైన రెస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. సెబీ జరిగినటువంటి తప్పుని వెంటనే గుర్తించి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అనేది నిజంగా గుడ్ స్టెప్. రెగ్యులేటర్ ఇంత స్ట్రిక్ట్ గా ఉండి వెంటనే యాక్షన్ తీసుకున్నట్లయితేనే ఫ్యూచర్ లో వేరొకరు తప్పు చేయాలంటే భయపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీఎస్సీ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఎన్ఎస్సీ వాళ్ళు త్వరలోనే ఐపీఓకి రాబోతున్నారు కదా. వన్స్ ఐపీఓకి వచ్చి ఎన్ఎస్సీ స్టాక్స్ లిస్ట్ అయినట్లయితే అవి ఎక్కడ లిస్ట్ అవుతాయి, బీఎస్సీలో లిస్ట్ అవుతాయి, ఎన్ఎస్సీలో లిస్ట్ అవ్వవు కదా. ఈవెన్ బీఎస్సీ స్టాక్స్ కూడా మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంటాయి, ఎన్ఎస్సీలోనే ట్రేడ్ అవుతుంటాయి. వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ లోని వాళ్ళ స్టాక్స్ ట్రేడ్ చేయడానికి సెబీ అయితే ఒప్పుకోదు. సో ఆ రెగ్యులేటరీ రూల్ ఉండడం వలన బీఎస్సీ స్టాక్స్ ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతున్నాయి. రేపు పొద్దున ఎన్ఎస్సీ ఐపీఓకి వచ్చి లిస్ట్ అయితే బీఎస్సీలోని ట్రేడ్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఎన్ఎస్సీ వాళ్ళు ఏంటంటే వీళ్ళ స్టాక్స్ ని బీఎస్సీలో లిస్ట్ అయిన తర్వాత ఎన్ఎస్సీలోని ట్రేడ్ చేసే విధంగా పర్మిషన్ కోసం అని చెప్పి సెబీ అప్రూవల్ కోసం వీళ్ళు వెళ్తున్నట్టుగా పర్మిట్ టు ట్రేడ్ కేటగిరీలోని ఎన్ఎస్సీ స్టాక్స్ ని ఎన్ఎస్సీలో ట్రేడ్ అయ్యే విధంగా అలౌ చేయాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నువ్వు ఎన్ఎస్సీ స్టాక్స్ వచ్చి ఎన్ఎస్సీలోనే ట్రేడ్ అయ్యాయి అనుకోండి, బీఎస్సీలోని ఇప్పటివరకు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఎన్ఎస్సీ లిస్ట్ అయితే ఎన్ఎస్సీ వాల్యూమ్స్ కూడా బీఎస్సీలో ట్రేడ్ అవుతాయి కాబట్టి బీఎస్సీకి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎన్ఎస్సీలోనే ఎన్ఎస్సీ స్టాక్స్ గనక ట్రేడ్ అయినట్లయితే ఈ వాల్యూమ్స్ బీఎస్సీ దగ్గర తగ్గుతాయి కాబట్టి డెఫినెట్ గా బీఎస్సీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో దాంతో ఈ రోజు సెషన్ లో బీఎస్సీ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. కాకపోతే ఇప్పటి వరకు మన ఇండియాలోని ఒక ఎక్స్చేంజ్ కి చెందినటువంటి స్టాక్స్ అదే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవడం అనేది జరగలేదు. సెబీ అయితే అప్రూవల్ ఇవ్వలేదు. ఇప్పుడు సెబీ అప్రూవల్ ఇస్తుందా లేదా అన్నది ఇంకా చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ప్రమోటర్స్ కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ లోని ప్రమోటర్స్ యొక్క 70% స్టేక్ ని వీళ్ళు సెల్ చేయడానికి అని చెప్పి మల్టిపుల్ కంపెనీస్ తోని డిస్కషన్స్ జరుపుతున్నారు. ఈవెన్ ఒక జర్మన్ కంపెనీ కూడా ఉన్నది దీనిలోని. దగ్గరగా వీళ్ళ ప్రమోటర్స్ అయితే 3000 crores వాల్యుయేషన్ అయితే చేస్తున్నట్టుగా మీడియా అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు. చూడాలి కంపెనీ దగ్గర నుంచి ప్రమోటర్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ ఐఆర్డీఏ విధించినటువంటి లిమిట్ లోనే ఉండాలి. సో దీని రిలేటెడ్ గా నివా బూపా కరెక్ట్ గా కంప్లైంట్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి ఐఆర్డీఏ వాళ్ళకి డౌట్ రావడంతో ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వీళ్ళ ఈఓఎం అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ని సబ్మిట్ చేయాలని చెప్పి ఐఆర్డీఏ వీళ్ళని అడిగింది. అండ్ దానికి వీళ్ళు ఆల్రెడీ సబ్మిట్ కూడా చేశామని
దానిలోని వీళ్ళు కరెక్ట్ గా వీళ్ళ ఎక్స్పెన్స్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేయలేదని చెప్పి IRDAI గుర్తించడంతో నెక్స్ట్ 6 months వరకు కూడా వీళ్ళు కొత్త ప్లేసెస్ లోని వీళ్ళ బిజినెస్ ని ఓపెన్ చేయకూడదు, అంటే ఫర్దర్ గా న్యూ ప్లేసెస్ కి నెక్స్ట్ 6 months కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయకూడదని చెప్పి IRDAI వీళ్ళని ఆర్డర్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయకూడదు నెక్స్ట్ 6 months అని చెప్పి వీళ్ళకి IRDAI దగ్గర నుంచి ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది నివా భూపాల్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడొచ్చు. కాకపోతే ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పి వీళ్ళు ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి వీళ్ళు ఏం చేస్తారు అన్నది. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ May 12th నుంచి May 20th మధ్యన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అంటే ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో US FDA యొక్క ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అవడం అన్నది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్ట్రైడ్స్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ L&T వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ L&T వాళ్ళకి చెందినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ వర్టికల్ అండ్ అలాగే జపాన్ మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళ కన్సోర్టియం ఏదైతే ఉన్నదో దీనికి ఇప్పుడు దుబాయ్ లోని ఆల్ మక్టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ phase 1 లోని ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సిస్టమ్ రిలేటెడ్ గా లార్జ్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీన్ని లార్జ్ ఆర్డర్ అని వీళ్ళు అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 2,500 to 5,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళ కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి EMS లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 222 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి యూపీ జల్ నిగమ్ దగ్గర నుంచి కూడా మరొక ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 105 crores. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్నారో ఇది EMS లిమిటెడ్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ రైల్వే దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 161 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చింది. వీళ్ళకి ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 31.87 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ BL కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి రియల్ క్రాఫ్ట్ వెంచర్స్ LLP దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 183 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళ తిరువనంతపురంలో ఉన్నటువంటి IT ఆఫీస్ బిల్డింగ్ లోని 1.62 lakh square feet ఏరియా ఏదైతే ఉన్నదో దీన్ని US కి చెందినటువంటి హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి హెల్త్ ఎడ్జ్ వాళ్ళకి లీజ్ కి ఇచ్చేందుకు గాను వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ IT ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే లీజ్ కి ఇవ్వబోతున్నారో దీని ద్వారా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి దాంతోనే ఈ రోజు సెషన్ లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కామర్స్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేసేటువంటి యూనిక్ కామర్స్ వాళ్ళతోని అర్బన్ కంపెనీ వాళ్ళు టైఅప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా అర్బన్ కంపెనీ మిడిల్ ఈస్ట్ కి వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటుందో దానికి గాను అర్బన్ కంపెనీ వాళ్ళకి ఈ యూనిక్ కామర్స్ వాళ్ళు వీళ్ళ యూనివేర్ ఫ్లాగ్షిప్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ద్వారా అర్బన్ కంపెనీ యొక్క ఇన్వెంటరీ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆపరేషన్స్ ని వీళ్ళు మేనేజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా యూనికామర్స్ తో పార్ట్నర్షిప్ ద్వారా అర్బన్ కంపెనీ వాళ్ళు మిడిల్ ఈస్ట్ కి వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది అర్బన్ కంపెనీకి పాజిటివే అండ్ దాంతో పాటుగా యూనికామర్స్ వాళ్ళకి అర్బన్ కంపెనీతోని ఈ టైఅప్ ఏదైతే ఉందో దాని ద్వారా యూనికామర్స్ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది యూనికామర్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.